హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమని ఒకసారి చూద్దాము. సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అండి ప్రతిరోజు కూడా ఈ కరెంట్ అఫైర్స్ విని వీటితో పాటుగా ప్రతిరోజు రివిజన్ కూడా చేస్తూ ఉండాలండి. సో మనము ఓన్లీ విని వదిలేయటమే కాదండి, ప్రతిరోజు కూడా మనం రివిజన్ చేస్తూ ఉండాలి. అంటే నిన్న చదివినవి మళ్ళీ ఈరోజు చదవడం, సో రేపు చదివేటప్పుడు నిన్నటివి ఈ రోజుటివి కలిపి మళ్ళీ చదవడం. సో ఇలా ప్రతిరోజు చదువుతూ ఉండాలండి. అదేవిధంగా మనం అన్నీ కూడా జిఎస్తో లింక్ చేసుకొని చెప్పడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్స్ వచ్చినప్పుడు ఇది రిలేటెడ్ టు హిస్టరీ అని, లేకపోతే పాలిటీ రిలేటెడ్గా వచ్చినప్పుడు ఇది పాలిటీ రిలేటెడ్ అని చెప్పేసి, ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినప్పుడు ఇది ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో రిలేటెడ్ కరెంట్ అఫైర్ అని. సో ఇలా చదువుకుంటూ ఉంటాం. సో అదేవిధంగా అలా చదువుకుంటూ ఉండటం వల్ల మీరు జనరల్ స్టడీస్ని కూడా ఇండైరెక్ట్గా చదివినట్టే అవుతుంది. సో అందువల్ల మీకు మంచి కమాండింగ్ అనేది రావడం జరుగుతుంది. సో ప్రతిసారి చెప్తూనే ఉంటానండి, మళ్ళీ చెప్తున్నాను, కరెంట్ అఫైర్స్ అనేవి ఎగ్జామ్కి ఒక 10 days ముందు లేకపోతే 1 week ముందు చదువుతాము అంటే వర్కౌట్ అవ్వదు. సో దయచేసి ప్రతిరోజు కూడా 1 hour స్పెషల్గా కరెంట్ అఫైర్స్ కేటాయించవలసిందే. ప్రతిరోజు టిఫిన్ ఎలా చేస్తాం, ప్రతిరోజు బ్రష్ ఎలా చేస్తాం, సో ప్రతిరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎలా చేస్తాం, ఇలానే ప్రతిరోజు కూడా 1 hour కరెంట్ అఫైర్స్ చదువుతూ ఉండాలి. అప్ టు మీకు జాబ్ వచ్చేంత వరకు కరెంట్ అఫైర్స్ చదువుతూ ఉండాలి. సో అప్పుడే మనకి ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి ఎగ్జామ్లో కూడా కరెంట్ అఫైర్స్ అనేవి కీ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి, మీ అందరికీ తెలిసిందేనండి. సో కరెంట్ అఫైర్స్ చదవకుండా ఓన్లీ స్టాటిక్ చదువుతాము అంటే సో అది కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. సో అందువల్ల మనం ప్రొవైడ్ చేసే వీడియోస్ కానివ్వండి, అదేవిధంగా మీకు ప్రతిరోజు కూడా పీడిఎఫ్ రూపంలో అందించడం జరుగుతుంది. సో ఆ పీడిఎఫ్ కూడా ఖచ్చితంగా చదవవలసిందే. సో ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి. రైట్, ఫస్ట్ వన్ చూద్దాం. సో ఫస్ట్ వన్ చూసినట్లయితే వరల్డ్ ఎయిడ్స్ డే అండి. సో ఈరోజు మనము డిసెంబర్ 1వ తారీఖున వరల్డ్ ఎయిడ్స్ డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. అంటే ఈ యొక్క ఎయిడ్స్కి సంబంధించి సో అవేర్నెస్ ప్రోగ్రాంలన్నీ కండక్ట్ చేస్తూ ఉంటారనమాట. సో దానికి సంబంధించి ఏ విధంగా ఉండాలి, ఏంటి, ఎటువంటి మెడిసిన్స్ వాడాలి, సో కట్టడి చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి యుఎన్ఓ వాళ్ళ ఆధ్వర్యంలో దీన్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. అయితే మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఎయిడ్స్ డేని డిసెంబర్ 1, 1988 నుంచి డిసెంబర్ 1 నుంచి సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. సో 1988 నుంచి ఈ డేని సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. అయితే దీనికి సంబంధించి 2023వ సంవత్సరానికి ఎయిడ్స్ డే యొక్క థీమ్ ఏంటి సార్ అంటే ఇతివృత్తం ఏంటి సార్ అంటే లెట్స్ కమ్యూనిటీస్ లీడ్ అని చెప్పేసి అంటామండి. సో లెట్ అండ్ సో మనకి దీని థీమ్ సంబంధించి మనం చూసినట్టయితే లెట్ కమ్యూనిటీస్ లీడ్ అని చెప్పేసి అంటాం. ఈ యొక్క థీమ్తో దీన్ని కండక్ట్ చేస్తూ ఉంటాం. సో ఇటీవల కాలంలో అండి మనల్ని థీమ్ ఇచ్చి, సో ఇదే థీమ్ అనుకోండి, లెట్ కమ్యూనిటీస్ లీడ్. సో దీని థీమ్ ఇచ్చి ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించింది అంటే అది ఎయిడ్స్ డేకి సంబంధించిందా, లేకపోతే మరైన్ డేకి సంబంధించిందా, లేకపోతే పాపులేషన్ డేకి సంబంధించిందా, లేకపోతే రేర్ డిసీజ్ డేకి సంబంధించిందా, ఇలా అడుగుతూ ఉన్నారు. సో ఒకప్పుడు జనరల్గా డేట్ ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ ఎయిడ్స్ డే డిసెంబర్ 1 కదా, దాని థీమ్ ఏంటి అని చెప్పేసి అడిగేవారండి. దానికి ఇప్పుడు రివర్స్లో అడుగుతూ ఉన్నారు. సో ఎలా అడిగినా సో ఓవరాల్గా మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో థీమ్ కూడా గుర్తుంచుకోవడానికి ఈజీగానే ఉందండి, లెట్ కమ్యూనిటీస్ లీడ్ అని చెప్పేసి ఉంది, సింపుల్గానే ఉంది, గుర్తుంచుకోండి. అదేవిధంగా ఎయిడ్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా అండి, సో ప్రపంచవ్యాప్తంగా 2022 నాటికి ప్రపంచవ్యాప్తంగా 3,90,00,000 మంది ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్నారట. సో చూడండి 2022 నాటికి మొత్తం ఎంతమంది అండి, 3,90,00,000 మంది ఎయిడ్స్తో బాధపడుతున్నారని చెప్పేసి, వాళ్ళల్లో పర్టికులర్గా 15 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువత ఎవరైతే ఉంటారో వాళ్ళు 15 లక్షల మంది ఉన్నారు అని చెప్పి చెప్తున్నారండి ప్రపంచవ్యాప్తంగా. అదేవిధంగా మన భారతదేశం స్టాండ్ తీసుకున్నట్లయితే సో 2019 గణాంకాల ప్రకారము మన దేశంలో 23,49,000 మంది ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్నారట. సో వాళ్ళల్లో కూడా 10 లక్షల మంది, ఏదైతే ఇక 23,49,000 మంది ఉన్నారో వీళ్ళల్లో 10 లక్షల మంది మహిళలు ఉన్నారు అని చెప్పేసి ఈ గణాంకాలు తెలుపుతూ ఉన్నాయి. సో ఇది కొంచెం ఇబ్బందికరమైన వాతావరణమేనని చెప్పేసి, సో మరి ఈ యొక్క వ్యాధిని ప్రస్తుతానికైతే బాగానే తీవ్రంగానే కట్టడి చేశామని, సో మనకి 2047 కల్లా అండి, సో 2047 కల్లా సో అన్ని దేశాలు కూడా వీటి యొక్క వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలని చెప్పేసి కూడా ప్రణాళికల్లో ఉంది. టార్గెట్ ఏం కదలే కానీ సో WHOలు కానివ్వండి, యుఎన్ఓలు కానివ్వండి, సో దీన్ని త్వరగా పూర్తిగా తగ్గించాలి అని చెప్పేసి భావిస్తూ ఉంది. సో అందువల్ల దీని డేట్ గుర్తుంచుకోండి, డిసెంబర్ 1వ తారీఖున దాని థీమ్ గుర్తుంచుకోండి. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా 2022 నాటికి 3,90,00,000 మంది ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్నారు. అదేవిధంగా మన భారతదేశంలో తీసుకుంటే 2019 గణాంకాల ప్రకారం అయితే 23,49,000 మంది ఎయిడ్స్తో బాధపడుతున్నారు అనే స్టాటిస్టిక్స్, ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్ ఓరియంటెడ్ అండి, గుర్తుంచుకోండి. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో 65
లక్షల మందికి 1800 కోట్ల అమౌంట్ పంపిణీ అని చెప్పేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మరోసారి వార్తల్లో రావడం జరిగిందండి. సో ఈరోజు డిసెంబర్ 1వ తారీఖు కదండి, అంటే 1వ తారీఖు అంటే టంచనగా పెన్షన్ గుర్తొస్తుందండి అవ్వాతాతలకి. సో మనకి ప్రతి మంత్ కూడా 1వ తారీఖు నుంచి 5 రోజులు అండి. సో వైఎస్ఆర్ పెన్షన్ కానుక అని చెప్పేసి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఇది పర్టికులర్గా మనం రీజనల్ అంశాలలో చదువుకోవాలండి. పర్టికులర్గా ఎవరైతే గ్రూప్ 1 గ్రూప్ 2 అభ్యర్థులు ఉన్నారో, సచివాలయాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరు ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఎందుకు అంటే సో 2023 డిసెంబర్ 1 నాటికి మొత్తం పెన్షన్ తీసుకుంటున్న వారి సంఖ్య ఎంతమంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేసి అడుగుతారండి. ఎందుకంటే గతంలో అడిగిన సందర్భాలు ఉన్నాయి. అంటే పర్టికులర్గా ఒక డేట్ ఇచ్చి లేకపోతే ఒక మంత్ ఇచ్చి ఆ టైం కల్లా మొత్తం వైట్ రేషన్ కార్డుల సంఖ్య ఎంత, మొత్తం మీ సేవాల సంఖ్య ఎంత, లేకపోతే మొత్తము దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకున్న వారి సంఖ్య ఎంత, లేకపోతే పెన్షన్ పొందుతున్న వారి సంఖ్య ఎంత అని ఇలా గతంలో గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగిన సందర్భాలు ఉన్నాయండి. సో అందువల్ల మనము 2023తో సో ఈ మంత్ అయిపోతుంది కదా, అంటే 2023 డిసెంబర్ నాటికి సో ఆ డేట్ బాగా గుర్తుంచుకోవాలండి. 2023 డిసెంబర్ 1వ తారీఖు నాటికి, అంటే డిసెంబర్ మంత్ నాటికి ఆంధ్రప్రదేశ్లో మొత్తం పెన్షన్ తీసుకుంటున్నటువంటి వాళ్ళ సంఖ్య ఎంత అంటే సార్ సో మనకి 65,33,000 మంది తీసుకుంటున్నారండి. 65,33,000 మంది ఈ యొక్క పెన్షన్ని తీసుకుంటున్నారు. సో ఈ ఫిగర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఏం జరిగిద్ది అంటండి సో 2024 సో మనకి 2024 జాన్యువరి నాటికండి. సో మనకి జనవరి 1 నాటికి వాళ్ళ సంఖ్య ఎంత అన్నారనుకోండి, మళ్ళీ స్టాటిస్టిక్స్ మారిపోతాయండి. ఎందుకంటే కొంతమంది వీళ్ళలో చనిపోయారు అనుకోండి, వీటిని డిలీట్ చేస్తారు, లేకపోతే కొత్త వాళ్ళని యాడ్ చేశారనుకోండి మళ్ళీ యాడింగ్ జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. ఓకేనండి. సో అందువల్ల ఈ ఫిగర్ గుర్తుంచుకోండి, ఎందుకంటే ఇయర్ ఎండింగ్ నాటికి కాబట్టి. సో ఇది మనకి 65.33 అంటే 65,33,000 మంది. ఫర్ ఎగ్జాంపుల్ రేపు కొత్తగా వచ్చిందనుకోండి జనవరిలో, ఇయర్ ఎండింగ్ కదా, సో మళ్ళీ 2024 జనవరి 1 నాటికి ఎంతమంది అని చెప్పేసి కూడా అడుగుతారు. అప్పుడు కూడా మీరు ఫిగరు ఈ రెండు కూడా కంపేర్ చేసుకుని పక్కన రాసుకోండి. సో ఇప్పుడే మీరు ఆ నోట్బుక్లోనే జస్ట్ ఇలా ఒక డయాగ్రామ్ వేసుకుని 2024 జనవరి రాసుకోవాలి. అంటే నెక్స్ట్ మంత్ వచ్చినప్పుడు ఆడ ఫిగర్ ఉంటుంది, ఎందుకంటే దీనికి వేరియేషన్ ఉంటుంది. అదేంటి సార్ అలా చెప్పారా? మీరు ముందే క్లారిటీ ఇస్తున్నారు. కొంతమంది చనిపోయిన వ్యక్తులు ఉంటే డిలీట్ చేస్తారు, లేదా కొత్తగా ఎవరైనా పెన్షన్ తీసుకోవాలనుకుంటే వాళ్ళు ఇంక్రీజ్ అవుతూ ఉంటారు. సో అందువల్ల స్టాటిస్టిక్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. పర్టికులర్గా ఎగ్జామ్లో కూడా అలా అడుగుతారండి. సో డేట్ అండ్ ఇయర్ మెన్షన్ చేసి, అంటే మంత్ అండ్ ఇయర్ మెన్షన్ చేసి ఎంతమంది పెన్షన్ తీసుకుంటున్నారు అని అడిగిన సందర్భాలు గతంలో ఉన్నాయి. సో ఇప్పుడు 65,33,000 మంది డిసెంబర్ 1వ తారీఖు అనగా ఈరోజు పెన్షన్ తీసుకుంటున్నారండి. వీళ్ళందరికీ కూడా వాలంటీర్స్ ద్వారా పంపిణీ చేస్తారు, మీ అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మనము ఇక్కడ వైఎస్ఆర్ పెన్షన్ కానుక అని వచ్చింది కాబట్టి ఈ వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనేది మనకి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత 2019 జూలై 1వ తారీఖు నుంచి సో ఈ యొక్క పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో గతంలో పెన్షన్ తీసుకోవాలంటే ఏజ్ లిమిట్, అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 65 ఇయర్స్గా ఉండేది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఉన్నప్పుడు. సో ఆఫ్టర్ దట్ జగనన్న గారు వచ్చిన తర్వాత ఈ యొక్క ఏజ్ లిమిట్ని డిక్రీజ్ చేయడం జరిగిందండి. అంటే 65 సంవత్సరాలు ఉండవలసినటువంటి ఏజ్ కనీసం పెన్షన్ తీసుకోవాలంటే 65 ఇయర్స్ ఉండాలి. దాన్ని ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే 60 ఇయర్స్కి తగ్గించారు. సో ఇప్పుడు పెన్షన్ తీసుకోవాలంటే కనీస వయసు ఎంత ఉండాలి అంటే 60 ఇయర్స్ ఉండాలి. ప్లీజ్ రిమెంబర్ దట్. సో 60 సంవత్సరాలు ఉండాలి. అదేవిధంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద సో 2019 జూలై 1 నుంచి ఈ యొక్క బెనిఫిట్ని ఇస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. వీటిని పెంచుకుంటూ వెళ్తామని చెప్పేసి 3,000 వరకు పెంచుకుంటూ వెళ్తాము అని చెప్పేసి అంటా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రేపు కొత్త సంవత్సరం వస్తుంది కదండి, ఏమో ఇప్పుడు ఉన్నటువంటి 2,750 రూపాయలు కానివ్వండి, అంటే కొంతమందికి రకరకాలుగా ఉన్నాయిలండి. కొంతమందికి 10,000 కూడా ఉందండి. అంటే ఎవరైతే పెరాలసిస్తో బాధపడుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారో ఇలా మొత్తం 12 రకాల పెన్షన్స్ను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇస్తుందండి. సో 12 రకాల పెన్షన్స్ను ఇస్తుందన్నమాట. అంటే డప్పు కళాకారులని, సో అదేవిధంగా చేతి వృత్తుల వారని, కళ్ళు గీసేవారని చెప్పేసి, ఇలా ట్రాన్స్జెండర్స్ అని చెప్పేసి ఇలా ఇస్తూ ఉన్నారండి. సో మొత్తం 12 రకాల పెన్షన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తూ ఉంది. సో మళ్ళీ రేపు పెన్షన్ ఎంత అని అడగరలే కానీ ఒకవేళ పెంచారనుకోండి 2024 నాటికి ఎంత పెంచారు అని చెప్పేసి అలా కూడా అడగొచ్చు. సో అందువల్ల ఈ ఫిగర్ అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మ్యారిటైమ్ బోర్డు చైర్మన్గా కేవీ రెడ్డి బాధ్యతలు స్వీకారం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి. ఎందుకు సార్ మరోసారి వార్తల్లోకి వచ్చిందంటే మనము మ్యారిటైమ్ బోర్డు, సో మ్యారిటైమ్ స్టేట్ అని చెప్పేసి మనము నవంబర్ 27వ తారీఖు కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసామని. ఏంటండి,
దేశంలోనే మొట్టమొదటిసారిగా అంటే బెస్ట్ మెరైన్ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ను గుర్తించారని, సో ఏదైతే మనకి ఫిషరీస్ డే అంటే మత్స్యకార దినోత్సవం నవంబర్ 21వ తారీఖున సో మన ఆంధ్రప్రదేశ్కి ఒక అవార్డు కూడా రావడం జరిగిందని చెప్పేసి మనం నవంబర్ 21 కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ మ్యారిటైమ్ బోర్డు చైర్మన్కి ఒక ఆయన వచ్చారు, ఆయన పేరే కేవీ రెడ్డి అని చెప్పేసి అంటున్నారండి. సో మనం పూర్తి చెప్పాలంటే కాయల వెంకటరెడ్డి అని చెప్పేసి అంటున్నారండి. సో మన కేవీ రెడ్డి అంటే సో కాయల వెంకటరెడ్డి అనే వ్యక్తి రావడం జరిగిందండి. దీ యొక్క బోర్డు ప్రధాన కేంద్రాలయం ఎక్కడుంది సార్ అంటే విజయవాడలో ఉండటం జరిగింది. సో మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ అనగానే మీకు కాయల వెంకటరెడ్డి అనే పేరు గుర్తు రావాలి. సో అదేవిధంగా ఇటీవల కాలంలో మనం డిస్కస్ చేసామండి ఉర్దూ అకాడమీ చైర్మన్గా కానివ్వండి, అదేవిధంగా మనకి రహదారి భద్రతకు సంబంధించిన చైర్మన్ కానివ్వండి, మనకి అదేవిధంగా మనకి ఇటీవల కాలంలోనే ఎస్సీకి సంబంధించి ఎస్టీ కమిషనర్లు కానివ్వండి, అదేవిధంగా హ్యూమన్ రైట్స్ అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి హ్యూమన్ రైట్స్ చైర్మన్ కానివ్వండి, సో మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. సో వాళ్ళు ఎవరున్నారో మళ్ళీ ఇంకొకసారి డిస్కస్ చేద్దాం, గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. సో గతంలో ఏం జరిగిందో ఆ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ చెప్తానండి. సో అలా చెప్పడం వల్ల మీరు వినడం వల్ల మీరు 3 సార్లు లేదా 5 సార్లు చదివిన దాంతో సమానం. సో బాగా గుర్తుంటుందండి, అందువల్ల ఉద్దేశంతో మళ్ళీ చెప్తున్నాను. సో ఒకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేయండి. మీ నోట్బుక్లోనే ఉన్న ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా కాకపోతే మీరు చదవటమే తరువాయి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ మనం ఇక్కడ మ్యారిటైమ్ బోర్డు గురించి మాట్లాడుకుందామండి. సో మ్యారిటైమ్ బోర్డు ఎప్పుడు సార్ యాక్ట్ 2018లో రావడం జరిగిందండి. సో పర్టికులర్గా ఇవి మనం రీజనల్ అంశాల్లో చదువుకుంటామండి. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గ్రూప్ 2లో రీజనల్ అంశాలు అని చెప్పేసి కరెంట్ అఫైర్స్లో ఉన్నాయి. దాంట్లో ప్యూర్గా మనము ప్రాంతీయ అంశాలను బేస్ చేసుకొని ఈ కరెంట్ అఫైర్ రావడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ సో మనము అపాయింట్మెంట్స్ అనే ఒక టాపిక్లో కరెంట్ అఫైర్స్లో అపాయింట్మెంట్స్ నియమితులైన వ్యక్తులు అనే టాపిక్లో కూడా చదువుకోవచ్చు. సో ఇది మనకి ఏపీ మ్యారిటైమ్ బోర్డు యాక్ట్ ఎప్పుడు వచ్చింది సార్ అంటే 2018లో వచ్చింది. సో ఎప్పటి నుంచి ఫోర్స్లోకి వచ్చింది సార్ అంటే డిసెంబర్ 16, 2019 నుంచి ఈ యొక్క బోర్డు అనేది ఫోర్స్లోకి రావడం జరిగిందండి. అంటే ఏదైతే మత్స్య తీరంలో ఉన్నటువంటి సో పెట్టుబడులను ప్రోత్సహించడం కానివ్వండి, సో ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుందండి. సో మెయిన్గా ఇన్వెస్ట్మెంట్ను ప్రోత్సహించడం, టూరిజాన్ని ప్రోత్సహించడం, సో ఇలాంటివి చేస్తూ ఉంటుందన్నమాట ఈ బోర్డు అనేది. సో అదేవిధంగా మరి దీనికి సంబంధించి మొత్తం 974 కిలోమీటర్ల లెంత్ ఉంటుంది అని చెప్పేసి అంటే ఆంధ్రప్రదేశ్ తీరరేఖ ప్రాంతం యొక్క పొడవు ఎంత సార్ అంటే 974. హైయెస్ట్ గుజరాత్ మీకు తెలిసిందే, సెకండ్ మన ఆంధ్రప్రదేశే. ఇది మ్యారిటైమ్కి సంబంధించింది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇలాంటివి ఎక్కువగా అడుగుతారండి. గ్రూప్ 2 వాళ్ళకి ఈ యాక్ట్ ఎప్పుడు వచ్చింది, ఎప్పటి నుంచి ఫోర్స్లోకి వచ్చింది ఈ మ్యారిటైమ్ బోర్డు. రీసెంట్గా మనకి కాయల వెంకటరామరెడ్డి గారు రావడం జరిగింది. ఇది మ్యారిటైమ్కి సంబంధించింది. ఇప్పుడు కొంతమంది వ్యక్తులు కొంతమంది ఉన్నారండి, మనం డిస్కస్ చేస్తాం, ఇంకోసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తాం. చూడండి, సో మనకి నదీం అహ్మద్ అనే వ్యక్తి రావడం జరిగిందండి. ఎవరు ఇతను? ఉర్దూ అకాడమీ చైర్మన్గా రావడం జరిగిందండి. 2 ఇయర్స్ మళ్ళీ అతని యొక్క కాలాన్ని పొడిగించారని చెప్పేసి మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసాం. సో ఇతను ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీం అహ్మద్ అని చెప్పేసి అంటామండి. అదేవిధంగా రత్న కుమారి గారు అని చెప్పేసి ఈమె 5th ఫినాన్స్ కమిషన్ స్టేట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 5వ ఫినాన్స్ కమిషన్ అని చెప్పేసి రత్నకుమారి గారు రావడం జరిగింది. అదేవిధంగా విక్టర్ ప్రసాద్ అని చెప్పేసి ఎస్సీకి సంబంధించినటువంటి కమిషన్ అండి, అంటే షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించినటువంటి కమిషనర్గా ఇతను ఉండడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి శంకర్ అని చెప్పేసి ఇతను కూడా అండి ఎస్టీ కమిషన్ షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించినటువంటి కమిషన్ చైర్మన్గా ఉండడం జరిగింది. అదేవిధంగా కొమ్మినేని శ్రీనివాసరావు గారు అని చెప్పేసి ఇతను వచ్చేసరికి ఏదైతే మనకి ఆంధ్రప్రదేశ్ శ్రీ రాఘవాచారి మీడియా అకాడమీకి చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి కొమ్మినేని శ్రీనివాస్ గారు అండి. అదేవిధంగా యశ్వంత్ కుమార్ అని చెప్పేసి టొబాకో బోర్డు చైర్మన్గా రావడం జరిగిందని చెప్పేసి, అదేనండి పొగాకు బోర్డు చైర్మన్ అంటాం తెలుగులో. సో ఇది దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేది ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లాలో ఉందని చెప్పేసి కూడా సో యశ్వంత్ కుమార్ అనే వ్యక్తి ఇటీవల కాలంలో రావడం జరిగిందండి టొబాకో బోర్డు చైర్మన్గా అని చెప్పేసి డిస్కస్ చేశాం. అదేవిధంగా మనకి మాదాంత సీతారామమూర్తి అని చెప్పేసి సో రాష్ట్ర హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ చైర్మన్గా ఉన్నారండి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. సో ఇది ఒక పాయింట్ గుర్తుంచుకోవాలి. వెరీ రీసెంట్గా అంజనా సిన్హా అని చెప్పేసి రాష్ట్ర రహదారుల భద్రతా సంస్థ చైర్మన్గా సో ఈమె ఫిమేల్ అండి, ఐపీఎస్ ఆఫీసర్, ఈమె రావడం జరిగిందని చెప్పేసి కూడా మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసాం. సో చూడండి, మొత్తం 8 మెంబర్స్ మీ అందరికీ గుర్తుండవలసిందే. వాటితో పాటు ఇప్పుడు కొత్తగా మ్యారిటైమ్ బోర్డు చైర్మన్గా వచ్చారు. సో మనకి కాయల వెంకటరెడ్డిని కూడా అక్కడ యాడ్ చేసుకోండి. ఆ రోజు కూడా సో ఇలా మొత్తం గుర్తుంచుకోవాలని చెప్పేసి కూడా డిస్కస్ చేయడం జరిగిందండి. ఎప్పుడు అంజనా సిన్హా గారు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా చెప్పాను. ఇప్పుడు అంజనా సిన్హా గారితో పాటుగా మనకి వెంకటరెడ్డి గారు వచ్చారు. సో ఆయన పేరు కూడా ఇక్కడ 9వ పేరుగా యాడ్ చేసుకోండి, మ్యారిటైమ్ బోర్డ్ చైర్మన్ అని చెప్పేసి. సో ఇలా ఓవరాల్గా అంతకుముందు
ఇంతకుముందు ఏం చదివాము, ఇప్పుడేం చదువుతున్నాము, సో రేపేం చదువుతాము అంటే ఇలా డైలీ ఉండడం వల్ల మీకు ఒక లింక్ దొరుకుతుందండి. సో అప్పుడు ఒక క్లారిటీ ఉంటుందన్నమాట మనం ఏం చదువుతున్నాము అని. సో అలా కాకుండా గజిబిజిగా చదివామనుకోండి, అంతా గజిబిజి గందరగోళంగా ఉంటుంది కరెంట్ అఫైర్స్ అనేవి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే వాయు కాలుష్యంతో భారత్లో ఏటా 21 లక్షల మంది మృతి అని చెప్పేసి ఒక సర్వే చెప్పిందండి. సో ఎవరి ప్రకారం ఇది అని చెప్పేసి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చూసినట్లయితే సో జర్మనీకి చెందినటువంటి మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ కెమిస్ట్రీ శాస్త్రవేత్తలు ఈ యొక్క అధ్యాయాన్ని తెలపడం జరిగింది. సో వీళ్ళు ఒక ఏదైతే మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ కెమిస్ట్రీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి సో భారత్లో ఏటా వాయు కాలుష్యం వల్ల అంటే ఎయిర్ పొల్యూషన్ వల్ల, సో గుర్తుంచుకోండి వాటర్ పొల్యూషన్ కాదండి, వాటర్ పొల్యూషన్ కాదు, ఓన్లీ ఎయిర్, వాయు పొల్యూషన్ వల్ల అంటే వాయు కాలుష్యం వల్ల 21 లక్షల మంది చనిపోతున్నారు అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగిందండి. పర్టికులర్గా సో పరిశ్రమలు, ఇండస్ట్రీస్ కానివ్వండి, సో మనకి ఏదైతే మనకి పవర్, విద్యుత్ కానివ్వండి, ఉత్పత్తి చేయడం కానివ్వండి, రవాణా, ట్రాన్స్పోర్టేషన్ వంటి రంగాలలో శిలాజ ఇంధనాల వాడకాలు అంటే లైక్ పెట్రోల్, డీజిల్, బొగ్గు ఇలాంటివి వాడటం వల్ల సో ఎక్కువగా వాయు కాలుష్యం జరుగుతుందని చెప్పి చెప్తున్నారండి. సో ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే వాయు కాలుష్యం వల్ల సో ఏటా 51 లక్షల మంది చనిపోతున్నారని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగిందండి. సో ప్రపంచవ్యాప్తంగా అయితే మాత్రం 51 లక్షలు, పర్టికులర్గా మన భారతదేశంలో అయితే మాత్రం 21 లక్షల మంది చనిపోతున్నారని చెప్పేసి జర్మనీలో ఉన్నటువంటి మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ కెమిస్ట్రీ వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఏ దేశంలో చనిపోతున్నారు వీళ్ళ రిపోర్టు ప్రకారం అంటే ఎక్కువగా చైనాలో చనిపోవడం జరిగిందండి. సో చైనాలో ఎక్కువగా మనకి 24.4 లక్షల మంది అండి. అయితే మన భారతదేశం సెకండ్ ప్లేస్లో ఉంది 21.8 లక్షలు. సో మనకి అప్రాక్సిమేట్గా చెప్పాలంటే 21 లక్షలు, బట్ కరెక్ట్ ఫిగర్ అయితే మాత్రం 21.8 లక్షలు అంటే 21,80,000 మంది చనిపోతున్నారు అని చెప్పేసి దాని మీనింగ్ అండి. సో అందువల్ల ఫస్ట్ సెకండ్ రెండు ఏ దేశాలు ఉన్నాయి అకార్డింగ్ టు ద మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ కెమిస్ట్రీ వాళ్ళ ప్రకారం అని గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే నితిన్ గడ్కరీ ఇనాగ్రేట్స్ క్లాసిక్ ఇంపీరియల్ లగ్జరీ క్రూయిజ్ ఇన్ కేరళ. సో మనకి కేరళ రాష్ట్రంలో ఏదైతే మనకి క్రూయిజ్ టూరిజంని ప్రమోట్ చేయటం కోసం, ఇంక్రీజ్ చేయటం కోసము ఒక ఏదైతే మనకి ఒక క్రూయిజ్ అండి, ఒక పెద్ద షిప్ అండి, దాని పేరు క్లాసిక్ ఇంపీరియల్ అని చెప్పేసి అంటామండి. సో మనకి ఇంపీరియల్ అని చెప్పేసి అంటాం. లగ్జరీ క్రూయిజ్ని కేరళలో ప్రారంభించడం జరిగింది. ఎవరు సార్ అంటే నితిన్ గడ్కరీ గారు ప్రారంభించడం జరిగిందండి. సో అందువల్ల మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటీవల కాలంలోనే క్లాసిక్ ఇంపీరియల్ లగ్జరీ క్రూయిజ్ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు సార్ అంటే కేరళ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. అయితే దీని యొక్క విశిష్టత అంటే వాట్ ఈస్ ద యూనిక్ ఫీచర్ ఆఫ్ దిస్ క్రూయిజ్ ఇంపీరియల్ లగ్జరీ అంటే సో ఒకేసారి 150 మంది పీపుల్ని సో అది విహారానికి తీసుకెళ్తుంటుందండి. అంటే జస్ట్ అక్కడ ఉన్నటువంటి జలాల్లో పర్యాటకాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కేరళ గవర్నమెంట్ దీన్ని తీసుకురావడం జరిగిందండి. సో 2020 నుంచి ఈ యొక్క క్రూయిజ్ని బిల్డ్ చేయడం జరిగింది. సో నిన్న ప్రారంభించడం జరిగిందండి. ఎందుకు సార్ అంటే టు ప్రమోట్ ద క్రూయిజ్ టూరిజం ఇన్ ద కేరళ స్టేట్. సో అదేవిధంగా 150 మంది పీపుల్ని ఎట్ ఏ టైం సో దీంట్లో వీళ్ళు తీసుకెళ్ళగలరండి. అంటే అంతమంది కెపాసిటీ ఉందన్నమాట ఈ యొక్క క్రూయిజ్కి. గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ స్టేట్ అని చెప్పేసి అడుగుతారు, కేరళ అని చెప్పేసి గుర్తుంచుకోండి అంటే సరిపోతుంది. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ ధామ్ని రిలీజ్ న్యూ బుక్ టైటిల్ రెసిలియంట్ ఇండియా. సో ఒక పుస్తకాన్ని ఉత్తరాఖండ్ సీఎం గారండి, ఎవరండి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ ధామ్ని అని చెప్పేసి అంటామండి. పుష్కర్ ధామ్ని అని చెప్పేసి అంటాం. ఇతను ఒక బుక్ని రిలీజ్ చేయడం జరిగిందండి. ఏ ఈవెంట్ అప్పుడు ఈ బుక్ని రిలీజ్ చేశారు సార్ అంటే సో మనకి 6th వరల్డ్ కాంగ్రెస్ ఆన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఒక కాన్ఫరెన్స్ జరిగిందండి ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో జరిగింది. ఆ కాన్ఫరెన్స్లో రెసిలియంట్ ఇండియా అనే పుస్తకాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మనం 2 పాయింట్స్ గుర్తుంచుకోవాలండి. ఒకటి ఏంటి సార్ అంటే సో 6th వరల్డ్ కాంగ్రెస్ ఆన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సమావేశం అనేది ఎక్కడ జరిగింది. సో మన ఇండియాలోని ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి డెహ్రాడూన్లో జరిగింది. సో ఏదైతే మనకి విపత్తులు అని చెప్పేసి అంటామండి, భూకంపాలు కానివ్వండి, ఫ్లడ్స్ కానీ, సో ఎలాంటివి రాకుండా ఇటువంటి చర్యలు తీసుకోవాలి, ఒకవేళ వస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సమావేశంలో మాట్లాడుకోవడం జరిగింది. సో ఇది ఎక్కడ జరిగింది. సో ఈ సమావేశంలో బుక్ రిలీజ్ చేశారు. ఎవరు రిలీజ్ చేశారు అంటే ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ ధామ్ని అనే వ్యక్తి రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ పుస్తకాన్ని ఎవరు రచించారు అంటే సో మనకి బ్లూ క్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ అని చెప్పేసి
చెప్పేసి వీళ్ళు రచించడం జరిగిందండి. ఇది ఒక సంస్థ వీళ్ళు రచించడం జరిగిందండి. ఇది ఒకటి గుర్తుంచుకోండి. అదేవిధంగా ఉత్తరాఖండ్నే దేవభూమి అని చెప్పేసి కూడా అంటారు, మీ అందరికీ తెలిసిందే. సో మరి ఉత్తరాఖండ్ ఇటీవల కాలంలో తరచుగా వార్తల్లోకి ఉంటుందండి. సో 2 days నుంచి ఉత్తరాఖండ్ న్యూస్లో బాగా ఉంటుందండి. ఏంటి సార్ అంటే మీ అందరికీ తెలిసిందేనండి. ఏంటి సార్ అంటే మనకి ఒక టన్నెల్ అండి, సిల్క్యారా టన్నెల్ అని చెప్పేసి అంటాం, అంటే తెలుగులో సొరంగం అని చెప్పేసి అంటామండి. సో అది ఆ టన్నెల్ కూలిపోయి 41 మంది బయటకు వచ్చారని చెప్పేసి, 17 రోజుల తర్వాత సురక్షితంగా బయటకు వచ్చారని చెప్పేసి, సో మీరు ఎప్పుడు సోషల్ మీడియాలో అండ్ న్యూస్ పేపర్లో చూసే ఉంటారు. సో ఆ యొక్క టన్నెల్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దామండి. ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఆస్కారం ఉంటుంది, ఎందుకంటే దేశం మొత్తం ఉత్కంఠంగా ఎదురు చూసినటువంటి సంఘటన అది. సో అందరూ బయటికి రావడం జరిగింది, అందరికీ మంచి జరిగిందండి. సో దానికి సంబంధించి ఎగ్జామ్లో అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ యొక్క టన్నెల్ ఏ రాష్ట్రంలో ఉందని, లేదా ఇటీవల కాలంలో టన్నెల్ కూలిపోయింది కదా, ఆ టన్నెల్ పేరేంటని, లేదా దాని లెంత్ ఎంత అని, ఏ ప్రాజెక్ట్లో భాగంగా దాన్ని చేపట్టారని చెప్పేసి ఇలా ఎగ్జామ్లో అడగడానికి ఆస్కారం ఉంటుంది. సో అవేంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకసారి చూద్దాము. సో మనము సిల్క్యారా సొరంగం, దాన్ని మనము సిల్క్యారా టన్నెల్ అని చెప్పేసి అంటామండి. ఇది మనకి ఉత్తరాఖండ్లో ఉంటుంది. దీని యొక్క ఏదైతే మనకి దీని యొక్క లెంత్ వచ్చేసరికి 4.531 కిలోమీటర్లు అండి. అంటే అప్రాక్సిమేట్గా 4.5 కిలోమీటర్లు దీని యొక్క టన్నెల్ యొక్క పొడవు. సో ఏదైతే మనకి ఈ యొక్క టన్నెల్ని, ఏదైతే సిల్క్యారా సొరంగం ఉంటుందో, సో దీనిని చార్ధామ్ యాత్ర ఆల్ వెదర్ రోడ్ అని చెప్పేసి అంటామండి. అంటే చార్ధామ్ యాత్రలో భాగంగా, అంటే మనకి ఉత్తరాఖండ్లో గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ వంటి పుణ్యక్షేత్రాలు ఉంటాయి కదండి. ఆ పుణ్యక్షేత్రాలు మొత్తాన్ని సందర్శించడానికి ఒక కనెక్టివిటీ కావాలండి. సో ఆ కనెక్టివిటీ చేయడానికి చార్ధామ్ యాత్ర ప్రాజెక్ట్ అని చెప్పి చేపట్టారు. 12,000 కోట్ల రూపాయలతో ఆ ప్రాజెక్ట్ని చేపట్టారు. ఇన్ జనరల్గా మనము కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి, సో ఇలాంటి టెంపుల్స్కి వెళ్ళాలి అంటే, సో వెళ్ళే మార్గంలో కొండలు గుట్టలు, సో కొండ చర్యలు విరిగి పడడం, చాలామంది చనిపోవడం జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ప్రయాణం అనేది చాలా కష్టంతో కూడుకున్నదనమాట. సో అలా కాకుండా ఈ యొక్క టెంపుల్స్ ఇప్పుడు మనం ఏవైతే చెప్పామో బద్రీనాథ్, కేదార్నాథ్, యమునోత్రి, గంగోత్రి, సో వీటన్నిటినీ కూడా లింకప్ చేసి, సో ఒక సొరంగ మార్గాల ద్వారా పెద్ద పెద్ద కొండలను తొలపించి సొరంగ మార్గాల ద్వారా సో అక్కడ ఉన్నటువంటి మొత్తాన్ని కూడా కనెక్టివిటీ చేసి పర్యాటకాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2020 సంవత్సరంలో చార్ధామ్ ప్రాజెక్ట్ని చేపట్టడం జరిగింది. ఆ చార్ధామ్ ప్రాజెక్ట్లో భాగంగానే ఒక టన్నెల్ వార్తలోకి వచ్చింది. ఆ టన్నెల్లే సిల్క్యారా సొరంగం అని చెప్పేసి అంటాం. సో ఇది కూలిపోవడం జరిగింది. సో మరి ఇది కూలిపోయినప్పుడు దాంట్లో మొత్తం 41 మంది కూలీలు ఉన్నారు. వాళ్ళు 17 days తర్వాత బయటికి తీసుకురావడం జరిగిందనే పాయింట్ గుర్తుంచుకోండి. అయితే వీళ్ళని సో ఏ టెక్నిక్ ద్వారా బయటికి తీసుకొచ్చారు సార్ అంటే ర్యాట్ హోల్ మైనింగ్ అనే టెక్నిక్ ద్వారా బయటికి తీసుకురావడం జరిగిందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ర్యాట్ హోల్ మైనింగ్ మామూలుగా అయితే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది టన్నెల్ అనుకోండి. సో ఇది టన్నెల్ అనుకుంటే ఇట్లా కూలిపోయిందండి. వీళ్ళు మధ్యలో ఉండిపోయారు అనమాట. సో వీళ్ళు మధ్యలో ఉండిపోయారు. ఎలా టన్నెల్ ఇటు సైడ్ 2 సైడ్లు కూలిపోయిందండి. సో అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ఇలా కూలిపోయినటువంటి మట్టిని తీయాలి అంటే అమెరికా నుంచి సో డ్రిల్లింగ్ మిషన్ని తెప్పించారండి. సో అది డ్రిల్ చేసుకుంటూ కొంత ఇలా మట్టిని తీస్తూ ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఈ మిషన్ కూడా పాడైపోయింది. సో అప్పుడు ఏకైక మార్గం ఏంటి సార్ అంటే ఇటు నుంచి రావాలి. సో ఇటు నుంచి కూడా ఫెయిల్ అవడం జరిగిందండి. సో అందువల్ల ఏం చేశారంటే ర్యాట్ హోల్ మైనింగ్ అంటే డైరెక్ట్గా ఇదిగోండి పైనుంచి సో ఇలా, అంటే మనము ఏదైతే కోల్ని ఏ విధంగా అయితే తీస్తామో ఆ కోల్ అండి బొగ్గుని మనం ఏ విధంగా బయటికి తీస్తాము అంటే సో ఇలా వర్టికల్గా అండి. సో ఇలా డ్రిల్లింగ్ చేస్తారండి. ఇలా డ్రిల్లింగ్ చేసి సో సన్నటి చిన్నగా తీస్తారండి. సో అదొక టెక్నిక్ అండి. దానికి ర్యాట్ హోల్ మైనింగ్ అని చెప్పేసి అంటారు. సో ఈ యొక్క టెక్నిక్ని సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేసిందండి. ఎందుకు సార్ అంటే, సో చూడండి మనం ఎప్పుడైనా సరే డ్రిల్లింగ్ సో ఇట్లా అనుకోండి, ఇట్లా నుంచి పైనుంచి చేస్తున్నాం అనుకోండి, ఇలా చేస్తున్నాం అనుకోండి, సో ఇలా హోల్ వచ్చిందండి. సో ఇలా సన్నగా ఒక చిన్న పైప్ లైన్ ఇలా పంపించారండి. మనుషులు ఎక్కడ ఉంటే సో ఇటు నుంచి మనకు పాసిబిలిటీ కాలేదు కదా, సో పైనుంచి చిన్న హోల్ ఇలా చేశారండి. సో ఇలా పైప్ లైన్ పంపించి సో ఇలా పైప్ లైన్ పంపించి ఇలా పైకి తీసుకొచ్చారండి. అయితే ఇలా తీసుకొచ్చే క్రమంలో ఏం జరిగిందంటే ఈ పక్కనంతా జనరల్గా గతంలో జరిగినాయండి. సో ఇవంతా కొలాప్స్ అయిపోయినాయి అనమాట. ఇలా కిందకి ఇలా కొలాప్స్ అయిపోయినాయండి. సో ఇలా కొలాప్స్ అయిపోయింది, చాలామంది చనిపోయారు. సో ఈ మైనింగ్ టెక్నిక్ వద్దు అని చెప్పి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా గతంలో బ్యాన్ చేసింది కూడా. సో అందువల్ల అదే టెక్నిక్ ఇప్పుడు ఉపయోగపడిందండి.
సో ఇప్పుడు సక్సెస్ఫుల్గా అయింది. సో అందువల్ల దాన్ని మనం ర్యాట్ హోల్ మైనింగ్ అని చెప్పేసి అంటాము. అది ఆ టర్మ్ ఒకటి గుర్తుంచుకోండి, ర్యాట్ హోల్ మైనింగ్ అని చెప్పేసి అంటాం. అదేవిధంగా ఇది బై డైరెక్షనల్ బ్రిడ్జ్ అండి. సో అటు నుంచి ఇటు నుంచి రాకపోకలు ఉంటాయి, అంటే వన్ వే కాదు, సో 2 వేవ్స్ ఉంటాయి అన్నమాట ఈ యొక్క సిల్క్యారా సొరంగానికి సంబంధించి. దాని పొడవు ఎంత సార్ అంటే సో 4.531 కిలోమీటర్లు ఏంటి ఈ సిల్క్యారా సొరంగం. అదేవిధంగా అసలు మొత్తం చార్ధామ్ యాత్ర మొత్తం ఎన్ని కిలోమీటర్లు సార్ అంటే 900 కిలోమీటర్లు అండి. సో ఆ 900 కిలోమీటర్లని సో ఒక సర్క్యూట్ లాగా లింకప్ చేసి మనం ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో బద్రీనాథ్, కేదార్నాథ్, యమునోత్రి, గంగోత్రి, సో ఆ యొక్క టెంపుల్స్ మొత్తాన్ని సో కనెక్టివిటీ చేయాలి. దానికోసం 12,000 కోట్లని కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయనున్నది. సో అందువల్ల ఇది వార్తల్లోకి వచ్చింది, గుర్తుంచుకోండి. సిల్క్యారా సొరంగం టన్నెల్ అని చెప్పేసి అంటాం ఇంగ్లీష్లో. అదేవిధంగా చార్ధామ్ అని చెప్పేసి మన ఇటీవల కాలంలో మీరు చూసినట్లయితే సో మనకి ఉత్తరాఖండ్లోనేనండి. సో మనకి ఉత్తరాఖండ్లోనే చార్ధామ్ యాత్ర అని చెప్పేసి కూడా బాగా ఫేమస్. దాంతోపాటుగా చమోలి డిస్టిక్ అని చెప్పేసి వార్తల్లోకి వచ్చిందండి. సో ఉన్నట్టుండి చమోలి డిస్టిక్ అని ఒక జిల్లా ఉన్నట్టుండి అక్కడ ఉన్నటువంటి హౌసెస్ ఏవైతే ఉన్నాయో కిందకి క్రూలిపోవటం, సో ఇళ్ళన్నీ కూడా బేటలు వారిపోవటం, పగుళ్ళు రావడం ఇలా జరిగినాయండి. సో అందువల్ల మనకి చమోలి డిస్టిక్ ఇటీవల కాలంలో వచ్చింది కదా, అది ఎక్కడ అని చెప్పేసి అడుగుతారు, ఉత్తరాఖండ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. అది కూడాను రైట్. సో ఎందుకు సార్ అంటే అక్కడ ఎక్కువగా మైనింగ్ ఇలాంటివి తవ్వకాలు ఎక్కువగా జరుగుతున్నాయి అని చెప్పేసి అక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా మనం ఉత్తరాఖండ్ అనే దేవభూమి అని చెప్పేసి అంటాం. సో ఉత్తరాఖండ్ అనగానే మీకు జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ గుర్తు రావాలి. మన భారతదేశంలో మొట్టమొదటి నేషనల్ పార్క్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఇన్ 1936. సో స్టార్టింగ్లో దీన్నే మనం హెలీ నేషనల్ పార్క్ అని చెప్పేసి పిలిచేవారు. ఆఫ్టర్ దట్ 1956లో ఆ హెలీ నేషనల్ పార్క్ కాస్త జిమ్ కార్బెట్గా పేరు మార్చడం జరిగింది. సో దానికి కూడా ఇప్పుడు రామ్ గంగా నేషనల్ పార్క్గా పేరు మార్చాలి అని చెప్పేసి ప్రపోజల్లో ఉంది, ఇంకా మార్చలేదు. సో ఇది కూడా గుర్తుంచుకోండి, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. అదేవిధంగా జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, సో అదేవిధంగా వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్, నందాదేవి నేషనల్ పార్క్, రాజాజీ నేషనల్ పార్క్, గంగోత్రి నేషనల్ పార్క్, సో గోవింద పశు విహార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఇవన్నీ కూడా ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్. అది పర్టికులర్గా నందాదేవి దగ్గర బోటియా ట్రైబ్ అని చెప్పేసి ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. అదేవిధంగా నందాదేవి నేషనల్ పార్క్ ఆ సరౌండింగ్లో ఎక్కువగా మనకి హిమాలయన్ వయగ్రా అని చెప్పేసి అంటామండి. స్థానికంగా అక్కడ మనము యార్సా గుంబా అని చెప్పేసి పిలుస్తాం. అది కూడా అక్కడ ఎక్కువగా అవైలబిలిటీలో ఉంటుందనే పాయింట్ గుర్తుంచుకోండి. సో చాలా ఎగ్జామ్లో కూడా హిమాలయన్ వయగ్రా సో ఏ నేషనల్ పార్కులో ఎక్కువగా అవైలబిలిటీలో ఉంటుంది అంటే నందాదేవి నేషనల్ పార్క్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఉత్తరాఖండ్. సో ఇవి నేషనల్ పార్క్ సంబంధించింది. సో అదేవిధంగా మనం టెంపుల్స్ గురించి చూసినట్లయితే ఉత్తరాఖండ్లో మనకి బద్రీనాథ్ టెంపుల్, కేదార్నాథ్ టెంపుల్, గంగోత్రి టెంపుల్, యమునోత్రి టెంపుల్, ధరీదేవి టెంపుల్ అని చెప్పేసి బాగా ఫేమస్ అండి. పర్టికులర్గా మనకి బద్రీనాథ్, కేదార్నాథ్ బాగా ఫేమస్. సో బద్రీనాథ్ టెంపుల్ అయితే మాత్రం అలకనందా రివర్ పక్కన ఉంటుంది. సో అదేవిధంగా మనకి కేదార్నాథ్ టెంపుల్ అయితే మాత్రం మందాకిని పక్కన ఉంటుందండి. సో మందాకిని రివర్ పక్కన ఉంటుంది. సో ఈ రెండు కూడా బిల్ట్ బై, ఈ రెండు దేవాలయాలను కూడా నిర్మించింది ఎవరు సార్ అంటే ఆది శంకరాచార్యులు అని చెప్పేసి అంటామండి. ఈ ఆది శంకరాచార్యులు వారు సో మన కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆది శంకర వారి యొక్క సో ఏదైతే మనకి సమాధి ఏదైతే ఉంటుందో, టోమ్ ఏదైతే ఉంటుందో అది మనకి అక్కడ ఏది కేదార్నాథ్ టెంపుల్లోనే ఉంది అని చెప్పేసి కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఉత్తరాఖండ్. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే లోక్సభ సెక్రటరీ జనరల్ పదవీ కాలం పొడిగింపు అని చెప్పేసి సో లోక్సభ సెక్రటరీ జనరల్గా ఎవరున్నారండి, ఉత్పల్ కుమార్ సింగ్ అనే వ్యక్తి ఉన్నారు. సో ఇతని యొక్క పదవీ కాలాన్ని పొడిగించారు అని చెప్పి చెప్తున్నారు. ఎవరు పొడిగించారు అంటే లోక్సభ స్పీకర్ బిర్లా గారు పొడిగించడం జరిగిందండి. సో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మన లోక్సభ సెక్రటరీ జనరల్ పదవీ కాలాన్ని ఎవరు పొడిగించవచ్చు అని ఎగ్జామ్లో అడిగారు అనుకోండి. సో ప్రెసిడెంటా, వైస్ ప్రెసిడెంటా, ప్రైమ్ మినిస్టర్ అంటే నో, దట్ ఈస్ లోక్సభ స్పీకర్ పొడిగిస్తారు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ప్రజెంట్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ఇతను రాజస్థాన్ స్టేట్కి సంబంధించినటువంటి వ్యక్తి. సో ఇతని పేరు లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఎప్పటి వరకు పొడిగించారు సార్ అంటే 2024 వరకు పొడిగించడం జరిగిందండి. అంటే నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ దాకా పొడిగించడం జరిగింది. సో ఇతను 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అంటే 2024 నవంబర్ 30 వరకు అండి. సో నవంబర్ 30 వరకు ఉంటారు. అంటే ఈ రోజు నుంచేనండి. సో యాక్చువల్గా నిన్నటితో ఇతను పదవీ కాలం అయిపోయింది. బట్ ఈ రోజు నుంచి మళ్ళీ 2024 నవంబర్ 30 వరకు ఒక 1 ఇయర్ ఈ పదవిలో కొనసాగుతారు. సో గతంలో ఇతను 2020 డిసెంబర్ 1న సో మనకి లోక్సభ సెక్రటరీగా అంటే లోక్సభకి సెక్రటరీ జనరల్గా ఇతను నియామకం జరిగింది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇటీవల కాలంలోనే క్యాబినెట్ సెక్రటరీ పదవీ కాలాన్ని కూడా ఒక సంవత్సరం పొడిగించారు అని చెప్పేసి మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేయడం జరిగిందండి. సో ఎవరు సార్ అంటే రాజీవ్ గోబా అని చెప్పేసి అంటామండి. ప్రజెంట్ మనకి క్యాబినెట్ సెక్రటరీ ఎవరు సార్, ఈయన లోక్సభ సెక్రటరీ అండి. ఇతని పేరు ఉత్పల్ కుమార్ సింగ్ అయిపోయింది. సో క్యాబినెట్ సెక్రటరీ ఎవరు సార్ అంటే క్యాబినెట్ సెక్రటరీగా ప్రజెంట్ మనకి రాజీవ్ గోబా అనే వ్యక్తి ఉన్నారండి. సో మీరు పద్మ అవార్డ్స్ ఉన్నప్పుడు చదువుకుంటూ ఉంటారండి. పద్మ అవార్డ్స్కి సంబంధించి ఆ కమిటీకి హెడ్ ఎవరు సార్ అంటే పద్మ అవార్డ్స్కి సంబంధించి
ఆ కమిటీకి హెడ్ ఎవరు సార్ అంటే క్యాబినెట్ సెక్రటరీ. ప్రజెంట్ ఎవరున్నారు సార్ అంటే రాజు గోబా అనే వ్యక్తి ఉండడం జరిగిందనే పాయింట్ కూడా గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇస్రో సైంటిస్ట్ విఆర్ లలితాంబికా హానర్డ్ విత్ ద ఫ్రాన్స్ చెవిలియర్ అవార్డ్. సో మనకి ఇస్రో సైంటిస్ట్ ఒక ఆమె వార్తల్లోకి వచ్చారు. నా పేరు వచ్చేసరికి విఆర్ లలితాంబిక అని చెప్పేసి అంటామండి. ఈ వార్తల్లోకి వచ్చారు. ఎందుకు సార్ అంటే ఫ్రాన్స్ యొక్క హయ్యెస్ట్ సివిలియన్ హానర్ అండి. అంటే మనకు భారతరత్న ఎలానో మన భారతదేశం యొక్క హయ్యెస్ట్ సివిలియన్ హానర్ ఆఫ్ ఇండియా ఇస్ ద భారతరత్న. సో ఎట్ ద సేమ్ టైం ఫ్రాన్స్ యొక్క హయ్యెస్ట్ సివిలియన్ హానర్ వచ్చేసరికి చెవేలియర్ అని చెప్పేసి అంటామండి. ఆ అవార్డుని ఇస్రో సైంటిస్ట్కి ఇవ్వడం జరిగింది. నా పేరు గుర్తుంచుకోండి, లలితాంబిక అని చెప్పేసి అంటాం. సో అదేవిధంగా మరి దీనికి సంబంధించి ఎందుకు సార్ ఈమెకి అవార్డు ఇచ్చారు అంటే సో టు ప్రమోట్ ద స్పేస్ టెక్నాలజీ బిట్వీన్ ఇండియా అండ్ ఫ్రాన్స్. సో ఏదైతే ఫ్రాన్స్ భారతదేశాల మధ్య శాస్త్ర సాంకేతిక రంగాలలో సంబంధాలను నేర్పడంలో ఈమె కృషి చేశారని చెప్పేసి ఈ అవార్డు ఇవ్వడం జరిగిందండి. సో అదేవిధంగా పూర్తిగా ఈ అవార్డు చెప్పాలి అంటే చెవేలియర్ అని షార్ట్ ఫామ్లో ఉంటాం. పూర్తిగా చెప్పాలి అంటే చెవేలియర్ డి లా లీజియన్ డి హానర్ అని చెప్పేసి అంటాం. సో ఇట్ ఈస్ ఏ ఫ్రెంచ్ వర్డ్, అందువల్ల షార్ట్ ఫామ్లో చెవేలియర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఈమె దీనికి సంబంధించి స్పేస్కి సంబంధించి కోఆపరేషన్ చేయడం వల్ల రెండు దేశాల మధ్య మంచి హెల్దీ వాతావరణాన్ని క్రియేట్ చేశారండి ఈమె. సో ఈ యొక్క అవార్డుని మనము ఏదైతే మనకి చెవేలియర్ డి లా లీజియన్ డి హానర్ అని చెప్పేసి అంటాం. ఇట్ ఈస్ ఏ ఫ్రెంచ్ వర్డ్. సో ఈమె ఇస్రోకి సంబంధించిన సైంటిస్ట్ అండి రావడం జరిగింది. అంటే గతంలో సో ఈమె ఇస్రో నుంచి తీసుకున్న వ్యక్తుల్లో అంతకుముందు ఒక వ్యక్తి ఉన్నారండి, ఈమె రెండో ఆమె. సో గతంలో 2019లో ఇస్రో చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి సో ఏఎస్ కిరణ్ కుమార్ అని చెప్పేసి అంటామండి. ఇస్రో చైర్మన్గా పనిచేసి ఉన్నారు ఇతను గతంలో. ఇతను 2019లో చెవేలియర్ అవార్డు రావడం జరిగిందండి. సో ఇప్పుడు ఇస్రో నుంచి ఈ యొక్క అవార్డు తీసుకున్న వ్యక్తుల్లో ఈమె ఎన్నో ఆమె అంటే ఇది మనకి లలితాంబిక ఎన్నో ఆమె అంటే రెండో ఆమె, సెకండ్ వ్యక్తి అండి. ఫస్ట్ అయితే మాత్రము కిరణ్ కుమార్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో అదేవిధంగా ఇదే అవార్డుని సో మనకి లిటరరీలో అంటే అనువాదం చేయటంలో అంటే ట్రాన్స్లేషన్లో లిటరసీలో మనకి ఫ్రాన్స్కి మధ్య విశేష సేవ చేశారని ఆ రంగంలో లిటరసీ రంగంలో ఒక వ్యక్తికి ఇచ్చారండి. ఎవరు సార్ అంటే సో ఇండియన్ ఆథర్ అండి. సో మనకి అర్షియా సఠార్ అని చెప్పేసి అంటామండి. సో మనకి ఎవరు సార్ అంటే అర్షియా సఠార్ అని చెప్పేసి అంటాము. సో కర్ణాటక స్టేట్కి సంబంధించినామండి మన భారతదేశంలో. సో ఈమెకి ఇవ్వడం జరిగింది. సో అందువల్ల ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్షియా సఠార్ సో ఈ వ్యక్తి పేరు గుర్తుంచుకోండి. అట్ ద సేమ్ టైం సో మనకి ఇప్పుడు వచ్చినటువంటి ఇదిగోండి ఈమె పేరు వచ్చేసరికి లలితాంబిక పేరు గుర్తుంచుకోండి. సో గతంలో ఇచ్చింది కిరణ్ కుమార్ ఇస్రో నుంచి. అదేవిధంగా ఇస్రో అనగానే మీ అందరికీ ఒక పాయింట్ గుర్తు రావాలండి. ఏంటి సార్ అంటే ఇటీవల కాలంలోనే చంద్రయాన్ 3కి కౌంట్ డౌన్ చెప్పి చనిపోయిన వ్యక్తి అండి. సో మనకి వలార్మతి అని చెప్పేసి తమిళనాడు స్టేట్కి సంబంధించిన ఆమె ఇటీవల కాలంలో చనిపోవడం జరిగింది. సో ఆమెను కూడా గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే అబ్దుల్లాయ్ మైరీ విన్స్ 2023 UNHCR నాన్సెన్ రిఫ్యూజీ అవార్డ్. సో మనకి UNHCR అని చెప్పేసి చాలామందికి ఈ టర్మ్ గురించి ఐడియానే ఉంటుందండి. సో వీళ్ళు నాన్సెన్ రిఫ్యూజీ అవార్డ్ 2023 సో ఈ అవార్డ్ని సో అబ్దుల్లాహి మిరీ అని చెప్పేసి ఇతనికి ఇవ్వడం జరిగిందండి. సో అతనికి ప్రజెంట్ చేయడం జరిగిందండి. సో ఇంకా ఇవ్వలేదు. సో డిసెంబర్ 13వ తారీఖునండి. సో మనకి డిసెంబర్ 13వ తారీఖున ఈ అవార్డుని ఇతను అందుకోబోతా ఉన్నారు. ఇతను సొమాలియా దేశానికి సంబంధించినటువంటి ఒక జర్నలిస్ట్ యాజ్ వెల్ యాజ్ రిఫ్యూజీ ప్రొటెక్టర్ అని చెప్పేసి అంటాం. సో అసలు రిఫ్యూజీస్ ఎవరు అంటే శరణార్థులు అని చెప్పేసి అంటామండి. శరణార్థులు అని చెప్పేసి అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి. సో రష్యా ఉక్రెయిన్కి వార్ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్కి అండ్ పలస్తీనాకి వార్ జరుగుతూ ఉంటుంది. సో ఈ వారులో అక్కడ ఉన్నటువంటి పౌరులు చనిపోతూ ఉన్నారండి. సో అలాంటి వాళ్ళు అక్కడ బ్రతకలేక వేరే దేశానికి వలస వెళ్ళడం, సో అలా ఎవరు అంటే అనాథలైపోవటం, అలాంటి దాడుల్లో చనిపోయిన పిల్లలు కానివ్వండి, సో ఇల్లు కోల్పోయి సర్వస్వం కోల్పోయిన వ్యక్తులండి. సో అక్కడ బ్రతకలేక వేరే దేశానికి మైగ్రేట్ అవుతున్నటువంటి వ్యక్తుల్ని శరణార్థులు అని తెలుగులో అంటాం. ఇంగ్లీష్లో అయితే మాత్రం రిఫ్యూజీస్ అని చెప్పేసి అంటాం. సో వీళ్ళ యొక్క వెల్ఫేర్ కోసం ఎవరైతే కృషి చేస్తారో వ్యక్తులు కానివ్వండి, సంస్థలు కానివ్వండి, సో ఆర్గనైజేషన్స్ కానివ్వండి, దే విల్ గెట్ సో దిస్ నాన్సెన్ రిఫ్యూజీ అవార్డ్. 2023కి సంబంధించి ఆయన పేరు గుర్తుంచుకోండి, అబ్దుల్లాహి మిరీ. ఇతను సొమాలియా దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. సో ఇది దీనికి సంబంధించి ఇప్పుడు మనము UNHCR గురించి మాట్లాడుకుందామండి. సో UNHCR గురించి మాట్లాడుకుందాం. సో దీన్ని 1954లో ఈ అవార్డుని ఏర్పాటు చేయడం జరిగిందండి. సో 1954లో ఈ అవార్డుని ఏర్పాటు చేయడం
జరిగింది. అవార్డుని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది కాదండి, యుఎన్హెచ్సిఆర్ కాదు. సో ఇది అవార్డు అయితే మాత్రం 1954 నుంచి వీళ్ళు ఇస్తూ ఉన్నారు. సో అదేవిధంగా ఈ అవార్డుని ఎవరు గుర్తుగా ఇస్తారు సార్ అంటే, సో హానర్ ఆఫ్ ద ఫ్రిడ్జోఫ్. సో అతని పేరు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందంటే 1-2 సార్లు చదువుకోవటమే. సో మనకి ఫ్రిడ్జోఫ్. సో ఈ అవార్డుని ఎవరికి ఇస్తారంటే ఫ్రిడ్జోఫ్ నాన్సెన్ అని చెప్పేసి ఇతను నార్వేజియన్ సైంటిస్ట్ అండి. సో అతని పేరు మీదుగానే సో ఈ యొక్క యుఎన్హెచ్సిఆర్ వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఈజ్ ఏ నాన్సెన్ అంటేది ఒక వ్యక్తి పేరు, ఇతను నార్వేజియన్ సైంటిస్ట్. సో అతను చనిపోతే అతను గౌరవార్థం ఈ అవార్డు ఇస్తూ ఉన్నారు, గుర్తుంచుకోండి. మరి 2022 సంవత్సరానికి ఈ అవార్డుని ఎవరికి ఇచ్చేసారంటే యాంజెలా మెర్కెల్ అని చెప్పేసి సో జర్మనీ ఛాన్సలర్గా పనిచేశారండి గతంలో. సో ఆమెకి ఇవ్వటం జరిగింది. సో 2022 ఎవరికి ఇచ్చారు ఈ అవార్డు అంటే యాంజెలా మెర్కెల్ అని చెప్పేసి అంటాం, జర్మనీకి ఛాన్సలర్గా పనిచేయడం జరిగిందండి. సో ఆమెకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆమె జర్మనీ ఛాన్సలర్గా ఉన్న టైంలో సో ఏదైతే మనకి కొన్ని దేశాల నుంచి శరణార్థులు వస్తే దగ్గర 10 లక్షల మందికి వాళ్ళ దేశంలో జర్మనీలో షెల్టర్ ఇవ్వడం జరిగిందండి, అంటే ఆహ్వానించడం జరిగిందండి రిఫ్యూజీస్ని. సో అంత మంచి పని చేసిన గాను సో మనకి యాంజెలా మెర్కెల్కి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది గతంలో 2022లో. సో ఇప్పుడైతే మాత్రం మనకి అబ్దుల్లాహి మిరీకి ఇవ్వడం జరిగిందండి. ఇతను ఏం చేశాడు సార్ అంటే కొన్ని ఎన్జిఓస్ ఏర్పాటు చేసి అనాథ పిల్లలకి బుక్స్ పబ్లిష్ చేయడం ఇలాంటివి చేసే ఉన్నాడండి. కెన్యా అలాంటి దేశాలలో. ఇతను సోమాలియా దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. సో ఆ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి. ఇది దీనికి సంబంధించిందండి. సో దీనికి సంబంధించింది. అదేవిధంగా ఇప్పుడు మనము యుఎన్హెచ్సిఆర్ గురించి మాట్లాడుకుందాం. సో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఇచ్చి వాటి వ్యక్తులు హెడ్ క్వార్టర్ ఎక్కడ ఇలా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. సో యుఎన్హెచ్సిఆర్ అంటే యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రిఫ్యూజీస్ అని చెప్పేసి అంటామండి. హై కమిషనర్ ఫర్ రిఫ్యూజీస్ అని చెప్పేసి అంటాం. 1950లో దీన్ని ఏర్పాటు చేశారు. సో దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసరికి స్విట్జర్లాండ్ జెనీవాలో ఉంటుందండి. స్విట్జర్లాండ్ జెనీవాలో ఉంటుంది. అయితే దీనికి సంబంధించి దీని యొక్క హెడ్ వచ్చేసరికి ఫిలిప్పో గ్రాండి అని చెప్పేసి సో దీనికి సంబంధించండి యునైటెడ్ నేషన్ హై కమిషన్ ఫర్ రిఫ్యూజీస్ సంబంధించి దీని యొక్క హెడ్ ఫిలిప్పో గ్రాండి అని చెప్పేసి అంటాము. ఇతను హెడ్గా ఉండటం జరిగిందండి. ఇతను ఇటలీ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పేసి గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే ఇక్కడ మనము యుఎన్హెచ్సిఆర్ గురించి మాట్లాడుకున్నాము, యాజ్ వెల్ యాజ్ ఈ యొక్క అవార్డు గురించి మాట్లాడుకున్నాము. అదేవిధంగా ప్రజెంట్ ఎవరికి వచ్చింది 2022లో ఎవరికి వచ్చింది కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఇతను December 13ని ఈ అవార్డుని తీసుకోబోతా ఉన్నారు. సో ఇలాంటివి ఎగ్జామ్లు అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది, గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. 2.23 lakh crores to buy 97 Tejas jets, 156 ప్రచండ చోపర్స్ అని చెప్పేసి అంటున్నారండి. సో మనకి ఏదైతే డిఫెన్స్ యాక్విజిషన్ కౌన్సిల్ షార్ట్ ఫామ్లో డిఏసి అంటామండి. చాలా ఎగ్జామ్లో కూడా డిఏసి ఫుల్ ఫామ్ ఏంటి, డిఏసికి చైర్మన్గా ఎవరుంటారు అని అడిగిన సందర్భాలు ఉన్నాయి. అంటే డిఫెన్స్ యాక్విజిషన్ కౌన్సిల్ అంటాం. దీనికి చైర్మన్గా డిఫెన్స్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉంటారండి. అంటే అసలు ఇదేం చేస్తుంది సార్ అంటే, సో ఏదైతే డిఫెన్స్కి సంబంధించిన ప్రొడక్ట్స్ కొనాలనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి అమెరికా నుంచో లేకపోతే రష్యా నుంచో లేకపోతే ఉక్రెయిన్ నుంచో లేకపోతే ఇజ్రాయెల్ నుంచో ఒక 10 విమానాలు కావాలనుకోండి. సో అప్పుడు మన భారతదేశానికి సంబంధించినటువంటి ఏ సంస్థ పర్మిషన్ ఇస్తుందో అవి కొనుక్కోవాలి అంటే డిఎస్సి వాళ్ళే పర్మిషన్ ఇస్తారండి. ఎందుకంటే సపరేట్గా డిఫెన్స్ బడ్జెట్ అని చెప్పేసి మన బడ్జెట్ సమావేశంలో మీరు చూస్తూ ఉంటారండి. సో డిఫెన్స్కి ఇంత ఖర్చు తీసి పక్కన పెడుతున్నామని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు. ఎవరైతే ఫినాన్స్ మినిస్టర్ ఉంటారో వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు, కొంత అమౌంట్ తీసి డిఫెన్స్కి ఖర్చు పెడతామని. సో ఆ ఫండింగ్ అంతా డిఎస్సి వాళ్ళ ఆధ్వర్యంలో ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు అంటే, సో ఇవి కొనాలి కాబట్టి వీటికి మేము పర్మిషన్ ఇస్తున్నామని చెప్పేసి ఆ ఉన్న అమౌంట్లో వీళ్ళు ఖర్చు చేస్తూ ఉంటారు. సో ఇదంటే దీని మెయిన్ పని చేసే పని. సో వీళ్ళు నిన్న పర్మిషన్ ఇచ్చారు. ఎవరున్నారు ప్రజెంట్? డిఫెన్స్ మినిస్టర్ గారు రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నారు. ఏమని పర్మిషన్ ఇచ్చారు? ఇనీషియల్ అప్రూవల్ ఫర్ అక్విజిషన్. సో ఏవైతే మనకి 2.23 లక్షల కోట్లు అనేవి ఖర్చు చేస్తామో ఎందుకు? సో 97 తేజాస్ జెట్స్ కానివ్వండి, 156 ప్రచండ హెలికాప్టర్స్, చోపర్స్ అంటే హెలికాప్టర్స్. సో వీటిని బై చేయడానికి మేము పర్మిషన్ ఇచ్చాము అని చెప్పేసి న్యూస్లోకి రావడం జరిగిందండి. లాస్ట్ టైం కూడా మనకి ఎస్ఐ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటివి అడిగిన సందర్భాలు ఉన్నాయండి డిఫెన్స్ మినిస్ట్రీకి సంబంధించి. సో ఇవి వేటికి పర్మిషన్ ఇచ్చారు ఇలా అడిగిన సందర్భాలు ఉన్నాయి. ప్యూర్గా మనం ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్లో మనం చదువుకుంటాం. అయితే దీనికి సంబంధించి ఇంకా మనము డిఎస్సి చైర్మన్ మాట్లాడుకున్నాం, డిఎస్సి ఫుల్ ఫామ్ మాట్లాడుకున్నాం. అదేవిధంగా సో 2021 సంవత్సరానికి సంబంధించిందండి, అంటే 2021కి సంబంధించి సో మొత్తము 83 తేజాస్ MK1A అనే ఒక మనము ఏవైతే ఈ యొక్క తేజాస్ జెట్స్ని కూడా మనము మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగిందండి. సో మనకి ఆత్మనిర్భర్లో భాగంగా ఇండిజినస్గా మనమే మేక్ ఇన్ ఇండియాలో భాగంగా వీటిని తయారు చేయడం జరిగింది.
ఎవరు సార్ వీటిని తయారు చేస్తారంటే హాలండ్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు వీటిని తయారు చేయడం జరిగిందండి. అందువల్ల గతంలో 83 తేజాస్ సో మనకి జెట్స్ని బై చేయడం జరిగిందండి. ఎవరి నుంచి అంటే సో మనకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి అండి. సో మొత్తం దీనికి కాను 48,000 కోట్లతో వీటిని కొనుక్కోవడం జరిగిందండి. ఆ తర్వాత అడిషనల్గా ఇప్పుడు వీటిని సంఖ్యను పెంచుకుంటూ వచ్చారు. సో వాటిలో భాగంగా అప్ టు 180 దాకా వీటిని మేము తీసుకొస్తాము అన్నారు. మరొక 97 కొత్త వాటినండి సో మనకి వీటిని తీసుకురాబోతున్నాము అని చెప్పేసి చెప్తా ఉంది డిఫెన్స్ మినిస్ట్రీ. ఇది ఒకటి గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనండి. సో అదేవిధంగా గతంలో కూడా Su-30 ఫైటర్ జెట్స్ అని చెప్పేసి సో వీటిని కూడా తీసుకోవడం జరిగింది గతంలో. సో అందువల్ల 2021లో అయితే మొత్తం 83 బై చేశారు 48,000 కోట్లతో. ఇప్పుడు మొత్తము 97 తేజ జెట్స్ అండ్ 56 ప్రచండాస్ వీటిని కొనడానికి 2.23 లక్షల కోట్ల గాను పర్మిషన్ ఇవ్వడం జరిగింది రాజ్నాథ్ సింగ్ గారు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగడానికి పాసిబిలిటీ ఉంది, గుర్తుంచుకోండి. సో ఇవంతా సో మనకి 97, 57 ఇలాంటివి మొత్తం తేజ జెట్స్ 180 కొనాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్ పెట్టుకుంది. ఎందుకంటే ఎప్పటికైనా సరే మనం ఆ చైనాతో మనకి పాకిస్తాన్తో థ్రెట్ ఉందని చెప్పేసి డిఫెన్స్ మినిస్ట్రీ భావిస్తూ ఉంది. అందులో భాగంగానే మేక్ ఇన్ ఇండియా భాగంగానే వీటి యొక్క ఎక్కువగా వీటి యొక్క ప్రొడక్షన్ కూడా పెంచాలి, ఇండిజినియస్గానే తయారు చేసుకోవాలని చెప్పేసి డిఫెన్స్ మినిస్ట్రీ భావిస్తూ ఉంది. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. ఇండియా టు బిల్డ్ 10,000 హౌసెస్ ఇన్ శ్రీలంకాస్ టీ ప్లాంటేషన్ ఏరియాస్. సో మనము శ్రీలంకలో సో ఏదైతే ఇండియా శ్రీలంక ఫ్రెండ్షిప్లో భాగంగా సో అక్కడ ఉన్నటువంటి కొంత ఏరియాలో మనమే హౌసెస్ కట్టిస్తాము అని చెప్పేసి ప్రామిస్ చేయడం జరిగిందండి శ్రీలంకకి. సో దాంట్లో భాగంగానే ఫేజెస్ వారీగా కడుతూ ఉన్నారండి. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అని అలా మొత్తం 60,000 ఇల్లు కట్టిస్తాము అని చెప్పేసి మనము శ్రీలంక వాళ్ళకు ప్రామిస్ చేయడం జరిగిందండి. సో దాంట్లో భాగంగానే 4th ఫేజ్లో 10,000 హౌసెస్ కట్టిస్తాము అని చెప్పేసి మరి మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి. సో ఫస్ట్ గతంలో మొత్తము 60,000 హౌసెస్ కట్టిస్తామన్నాము. సో అప్పట్లో ఫేజ్ 1, ఫేజ్ 2లో భాగంగానే 46,000 హౌసెస్ని కట్టించామండి. ఆ తర్వాత ఫేజ్ 3లో భాగంగా 4,000 హౌసెస్ని కట్టించాం. సో ఇప్పుడు మనకి ఫేజ్ 4లో భాగంగా 10,000 హౌసెస్ని సో కట్టిస్తున్నాము, ప్రజెంట్ గోయింగ్ ఆన్లో ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే ఈ హౌసెస్ని కట్టించేది ఎవరు సార్ అంటే మన భారతదేశానికి సంబంధించి నేషనల్ హౌసింగ్ డెవలప్మెంట్ అథారిటీ అండ్ స్టేట్ ఇంజనీరింగ్ కార్పొరేషన్ వీళ్ళిద్దరు సంయుక్తంగా సో ఈ యొక్క హౌసెస్ని నిర్మిస్తున్నారు. ఎక్కడ అంటే శ్రీలంక అని చెప్పేసి గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతారండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే అమెరికా దౌత్యవేత్త హెన్రీ కిసింజర్ మృతి అని చెప్పేసి హెన్రీ కిసింజర్ గారి వార్తల్లోకి రావడం జరిగిందండి. సో ఇతను ఎవరు సార్ అంటే సో ఒకప్పుడు ఏదైతే అమెరికా విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, మంచి పవర్ఫుల్ వ్యక్తి అండి. ఇతను నిన్న చనిపోవడం జరిగిందండి. 100 సంవత్సరాలు అప్పుడు చనిపోవడం జరిగింది. అయితే ఇతను ఏం చేశాడు సార్ అంటే ఇతను నిక్సన్ అంటే రిచర్డ్ నిక్సన్ కానివ్వండి, బెర్నాల్డ్ ఫోర్డ్ కానివ్వండి, వాళ్ళు గతంలో అమెరికాకు ప్రెసిడెంట్గా చేస్తున్నారు. యొక్క ప్రెసిడెన్సీషిప్లో అంటే వాళ్ళ అధ్యక్షులుగా ఉన్నప్పుడు సో ఇతను అమెరికా విదేశాంగ శాఖ మంత్రిగా కొన్ని పదవుల్లో కీలకంగా వ్యవహరించాడండి. దాంతోపాటుగా 1971లో మనకి పాకిస్తాన్కి యుద్ధం వచ్చినప్పుడు 1971లో ఇండియాకి అండ్ పాకిస్తాన్కి యుద్ధం వచ్చినప్పుడు పాకిస్తాన్కి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి ఇతనేనండి. అంటే అమెరికాని బాగా ప్రాపగేట్ చేసినటువంటి వ్యక్తి. సో పాకిస్తాన్నికే ఫేవర్గా ఉన్నారండి. ఆ టైంలో కూడా ఇతని మీద భారతదేశం తీవ్రంగా విమర్శలు గురిపించింది. అదొకటి. అదేవిధంగా సో మనకి 1973 ఆ టైంలోనండి 1973 ఆ టైంలో ప్రజెంట్ ఇజ్రాయెల్కి అరబ్ దేశాలకి మధ్య అంటే ఒకప్పుడు అండి 1973లో ఇతను నోబెల్ అవార్డు కూడా రావడం జరిగిందండి. ఎందుకు సార్ అంటే 1973లో నోబెల్ అవార్డు వచ్చింది. సో ఇతను ఆ టైంలో ఇజ్రాయెల్కి అరబ్ దేశాలకి వార్ జరిగిందండి. సో ఆ వారిని నివారించడంలో ఆ వార్ రాకుండా దాన్ని అంటే వార్ వచ్చింది బట్ దాన్ని ఆపేయడండి. అలా ఆపడంలో కీలక పాత్ర పోషించారని 1973లో నోబెల్లో పీస్ అవార్డు రావడం జరిగిందండి ఇతనికి. ఇప్పుడు ప్రజెంట్ మనం ఇజ్రాయెల్ పాలస్తీనా గొడవలు జరుగుతున్నాయి కదా, సేమ్ అలాంటిదే. ఒకప్పుడు ఇజ్రాయెల్ పక్కన ఉన్న పాలస్తైన్, జోర్డాన్, సిరియా, ఈజిప్ట్ ఇవన్నీ కలిసి ఇజ్రాయెల్ మీదకి దాడికి వచ్చాయి. సో ఆ టైంలో ఆ యొక్క యుద్ధాన్ని ఆపిన ఘనత ఇతనికే చెందుతుంది. సో అందువల్ల ఇతను మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సినటువంటి వ్యక్తి అండి. సో ఇతను చనిపోవడం జరిగింది. సో ఇతను 15th సెక్రటరీ ఆఫ్ ది స్టేట్గా పనిచేస్తున్నారండి. అంటే విదేశాంగ మంత్రిగా పనిచేస్తున్నారు. ఏ టైంలో 1973 నుంచి 1977 వరకు. అట్ ద సేమ్ టైం సో అదే టైంలో 2 కీలకమైన బాధ్యతలను చేపట్టాడండి ఇతను. ఇంకోటి ఏంటి సార్ అంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ పోస్ట్ కూడా ఇతనే చేపట్టాడు ఏకకాలంలో.
సో అందువల్ల బాగా పవర్ఫుల్ అండి. ఆనాటి ఏవైతే కాలానికి అనుగుణంగా ఇతను చర్యలు తీసుకున్నాడని చెప్పి చెప్తా ఉన్నారు. అదేవిధంగా నోబెల్ ప్రైజ్ అనేది ఇతనికి 1973లో రావడం జరిగింది. ఎందుకంటే సో ఇజ్రాయెల్ అండ్ అరబ్ దేశాల మధ్య యుద్ధాన్ని నివారించడంలో కీలకంగా ఇతని యొక్క దౌత్య చర్యలు ఉన్నాయని చెప్పేసి నోబెల్ అవార్డు రావడం జరిగింది. ఇతను చనిపోవడం జరిగింది. అమెరికా దేశానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా నిన్నటి కరెంట్ అఫైర్స్లో కూడా మనం అమెరికా దేశానికి సంబంధించి వారెన్ బఫెట్కి కుడిభుజంగా ఉన్నటువంటి వ్యక్తి ఒక ఆయన చనిపోయారని చెప్పేసి కరెంట్ అఫైర్లో డిస్కస్ చేశామండి. చార్లీ మాంగర్ అని చెప్పేసి అంటాము. సో నిన్న కూడా మాట్లాడుకున్నామండి. చార్లీ మంగర్ అని చెప్పేసి అంటాము. సో ఇతను వారెన్ బఫెట్కి సంబంధించి కంపెనీలో పనిచేశాడు, నిన్న చనిపోయాడని చెప్పేసి మాట్లాడుకున్నాం. అతని పేరు కూడా గుర్తుంచుకోండి. అతను కూడా అమెరికా దేశానికి సంబంధించిన వ్యక్తే. ఇతను కూడా అమెరికా దేశానికి సంబంధించిన వ్యక్తి. అదేవిధంగా అమెరికా దేశానికి సంబంధించి ఒక ఆమె మహిళ ఇటీవల కాలంలో చనిపోయింది. ఒకసారి చెక్ చేసుకోండి ఆమె ఎవరో. ఒకప్పుడు ఆయన కూడా ఏదైతే అమెరికాకి మాజీ ప్రెసిడెంట్గా చేసినటువంటి వ్యక్తి. సో ఆమె యొక్క వైఫ్ చనిపోవడం జరిగిందండి. సో మీరు డిస్కస్ కూడా చేయడం జరిగింది, అది కూడా చదువుకోవాలి ఇక్కడ. రైట్. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే చెక్ లిస్ట్ అండి. సో చెక్ లిస్ట్ ఒకసారి చూద్దాం. సో లదాఖ్లోని 6080 మీటర్ల ఎత్తుగల ఖాడే మంచు శిఖరం ఉంది. సో జనరల్గా చాలా ఎగ్జామ్లో కూడా ఖాడే మంచు శిఖరం ఎక్కడ ఉంది సార్ అంటే లదాఖ్లో ఉంది. అదేవిధంగా ఉత్తర అమెరికాలో ఉన్నటువంటి శిఖరము డెనాలీ శిఖరము. ఈ డెనాలీ శిఖరం ఎక్కడుంది సార్ అంటే ఉత్తర అమెరికా, నార్త్ అమెరికాలో ఉంది. అదేవిధంగా మౌంట్ స్టోక్ కాంగ్రీ శిఖరం ఎక్కడుంది సార్ అంటే లదాఖ్లోనే ఉంది. అదేవిధంగా టెన్జింగ్ కాంగ్ శిఖరం ఎక్కడుంది సార్ అంటే సిక్కింలో ఉంది. సో కూడా ఈ 4 ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సింది. జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో పర్వతాలు అని చెప్పేసి అంటే ఒక పర్వతం ఇచ్చి ఎక్కడ లొకేట్ అయ్యింది, ఏ స్టేట్లో లొకేట్ అయ్యిందని గతంలో ఇలా అడిగారండి. అందువల్ల ఇవి మీకు ఇవ్వడం జరిగింది. సో ఇంకొకసారి టెన్జింగ్ కాంగ్ సిక్కిం, మౌంట్ స్టోక్ కాంగ్రీ లదాఖ్ అండ్ డెనాలీ శిఖరం ఉత్తర అమెరికా. సో లదాఖ్లో ఉన్నటువంటి ఖాడే మంచ్ శిఖరం ఎక్కడ సార్ అంటే లదాఖ్. అదేవిధంగా అరుదైన వ్యాధుల దినోత్సవాన్ని ఎప్పుడు సార్ సెలబ్రేట్ చేస్తారంటే ఫిబ్రవరి 28వ తారీఖున అండి. రేర్ డిసీజెస్ డే అని చెప్పేసి ఇంగ్లీష్లో అంటాం. ఎప్పుడు సార్ అంటే ఫిబ్రవరి 28. అదేవిధంగా ఇప్పుడు హిస్టరీ వచ్చిందండి. హిస్టరీ ఏంటి సార్ హిస్టరీ అంటే బ్రహ్మసూత్రాలను ఎవరు రచించారు అని చెప్పేసి అంటే సో మనకి బాధ రామాయణుడు అని చెప్పేసి అంటామండి. బాధ రామాయణుడు అతన్నే వ్యాసుడు అని చెప్పేసి అంటాం. అతను రచించడం జరిగింది. ఎందుకంటే లాస్ట్ టైం ఇది సో పంచాయతీ కార్యదర్శికి సంబంధించి హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగినటువంటి బిట్. ఓకేనండి. సో ఇవన్నీ కూడా మీకు సో మనకి జనరల్ స్టడీస్లో ఉపయోగపడతాయి. చాలా జాగ్రత్తగా ఒక పక్కన నోట్ చేసుకోండి. 1కి 2 సార్లు చదవండి, గుర్తుంటాయి. ఓకేనండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్వశ్చన్ ఫర్ యూ. ఈ ప్రశ్న మీకోసమే. సో హూ వన్ బూకర్ ప్రైజ్ 2023. సో 2023 సంవత్సరానికి సంబంధించి బూకర్ ప్రైజ్ ఎవరికి వచ్చింది అని చెప్పేసి అంటున్నారండి. ఎవరికి సార్ అంటే పాల్ లించ్ అనే వ్యక్తి రావడం జరిగిందండి. సో పాల్ లించ్ అనే వ్యక్తి రావడం జరిగిందండి. సో ఇతను ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అంటే ఐర్లాండ్ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. రైట్. సో ఇవంటి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ప్రతిరోజు కూడా ప్రతిసారి చెప్తూనే ఉంటామండి. సో కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా 1 అవర్ చదవాల్సిందే. సో థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.